హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 227 పాయింట్స్ గెయిన్ అయి 72,050 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 71 పాయింట్స్ గెయిన్ అయి 21,911 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 311 పాయింట్స్ గెయిన్ అయి 46,219 దగ్గర క్లోజ్ అయింది. ముందుంటున్న మార్కెట్స్ కి ఇవాల్టి మార్కెట్స్ కి ఉంటున్న బిగ్ డిఫరెన్స్, ఇన్ని రోజులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు కూడా ఇంత పాజిటివ్ గా స్ట్రెంగ్త్ ని చూపించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ డేస్ ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ఇంత స్ట్రాంగ్ గా మూవ్ అయింది. ఇది డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్, బికాస్ నిఫ్టీలోను అండ్ బ్యాంక్ నిఫ్టీలోను హెవీ వెయిటేజ్ తో ఉంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్ ప్లే ని చూపిస్తూ ఉండడం మీరే గమనించండి. 70 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే అందులో 53 పాయింట్స్ దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, అవుట్ ఆఫ్ 310 పాయింట్స్ 254 పాయింట్స్ దగ్గరగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే తీసుకొచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా వస్తున్న ఫాల్ ని కూడా కవర్ చేస్తూ సింగిల్ హ్యాండెడ్లీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీని గ్రీన్ లో ఉంచడానికి ప్రధాన పాత్ర పోషించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ ప్యారలల్ గా ఎస్బీఐ కూడా. ఎందుకు ఎస్బీఐ అని కూడా మాట్లాడుతున్నానంటే, రీసెంట్ టైమ్స్ లో నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్బీఐ రిలేటెడ్ గా డెలివరీ బయింగ్ యాక్టివిటీని ట్రాక్ చేస్తూ వస్తున్నాను. నిన్నటి రోజు డెలివరీ యాక్టివిటీని మీరు ట్రాక్ చేసిన రిలయన్స్ రిలేటెడ్ గా 1500 crore దగ్గరగా డెలివరీ బయింగ్ యాక్టివిటీ ఉంది. అండ్ ఎస్బీఐ రిలేటెడ్ గా 800 crore కి పైగానే డెలివరీ బయింగ్ యాక్టివిటీ ఉంది. అండ్ రీసెంట్ గా మోతీలాల్ అస్వాల్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఎస్బీఐ రిలేటెడ్ గా ఫర్దర్ గా కూడా స్ట్రెంత్ కనిపిస్తూ 860 వరకు కూడా ఎస్బీఐ మూవ్ అవుతుందని ఎస్టిమేట్స్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్ గా అది ఇవాళ కూడా స్టాక్ లో పాజిటివ్ గా ప్లే అయింది. సరే, స్టాక్స్ అలా పక్కన ఉంచితే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ లో ఉందంటే జస్ట్ 2 బ్యాంక్స్. ఎస్బీఐ గ్రీన్ లో ఉండడం సర్ప్రైజ్ ఏం కాదు, రీసెంట్ టైమ్స్ లో బాగానే పెరుగుతుంది. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సడన్ గా స్క్రీన్ మీదకి వచ్చి ఇవాళ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండడం డెఫినెట్లీ ఒక పాజిటివ్ సినారియోగా మనం మార్కెట్స్ రిలేటెడ్ గా చూడాలి. అండ్ ఇవాళ మార్కెట్ యాక్టివిటీని గమనించండి. ఓపెనింగ్ స్లైట్ గ్యాప్ అప్, బట్ ఆ గ్యాప్ అప్ నుంచి ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయ్యి అగైన్ అక్కడి నుంచి కాన్స్టెంట్ గా వి షేప్ తో రికవర్ అయ్యే ప్రయత్నం బ్యాంక్ నిఫ్టీ చేస్తే, నిఫ్టీ కూడా ఓపెనింగ్ హైస్ దగ్గర నుంచి నియర్లీ 130 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయ్యి ఆఫ్టర్ ఏ సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్ 130 అరౌండ్ స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? నిన్న యాక్చువల్లీ యూఎస్ మార్కెట్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ యూజువల్ గా ఎప్పుడైనా యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే మరీ ఎక్కువగా వచ్చింది అనుకోండి, యూఎస్ ఫెడ్ మెంబర్స్ బయటకు వచ్చి మాట్లాడతారు. ఇలా ఉంటే నెక్స్ట్ టైం మేము ఇలా యాక్ట్ చేస్తాం, ఇలా ఉంటే వడ్డీ రేట్లు తగ్గించడం కష్టం అవుతుంది, ఈ స్టేట్మెంట్స్ కనిపిస్తాయి. కానీ అనూహ్యంగా ఈసారి యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చిన యూఎస్ ఫెడ్ ఓటర్ అయిన ఆస్టన్ గారు, ఒక్కసారి పెరుగుతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాతో మనం ఏది జడ్జ్ చేయలేమని, అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినది పర్సనల్ కన్సంప్షన్ డేటా అని అదే అన్నాను కదా నిన్న. పీసీఈ డేటా అంటారని, అది ఫెబ్ 29th వస్తుందని నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. లైక్ పీపీఐ డేటా ఫెబ్ 16th వస్తుంది, అంటే రేపు వస్తుంది. పీసీఈ డేటా పర్సనల్ కన్సంప్షన్ డేటా యూఎస్ కి సంబంధించింది, అది ఫెబ్ 29th వస్తుందని. అది ఇంపార్టెంట్ గా గమనించాల్సిన డేటా. కానీ ఒక్క నెలలో మారిపోతున్న సిపిఐ డేటాతో మనం కంగారు పడాల్సిన నీడ్ లేదనేలా యుఎస్ ఫెడ్ ఓటర్ అయిన ఆస్టన్ గారు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కొంతవరకు మార్కెట్స్ లో స్టెబిలిటీని తీసుకొచ్చింది. కాబట్టి నిన్న బాండ్ ఈల్డ్స్ ఫాల్ అయ్యాయి, డాలర్ ఇండెక్స్ కూడా కూల్ ఆఫ్ అవుతుండడం గ్లోబల్ గా ఉంటున్న ఈక్విటీ మార్కెట్స్ లో కొంత స్టెబిలిటీని తీసుకొచ్చింది. బట్ నా క్వశ్చన్ అంతా ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అవుతున్నా అక్కడ సస్టైన్ అవుతుందా లేదా అని. సస్టైన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. నేను రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే నాకు ఒకటైతే క్లియర్ గా అర్థం అవుతుంది. అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు మార్కెట్ 22,120 అబోవ్ అయితే క్లోజ్ అవ్వలేదు. ఇది మీరు చూస్తున్నది డైలీ చార్ట్ కాబట్టి మీకు తక్కువ క్యాండిల్స్ కనిపిస్తున్నట్లు ఉంటుంది. కానీ జనవరి 15th ఎప్పుడైతే మార్కెట్ 22,120 దగ్గరికి వచ్చిందో, దాని దగ్గరికి మల్టిపుల్ అటెంప్ట్స్ ఇప్పటి వరకు చేసి ఫెయిల్ అయ్యి డౌన్ సైడ్ కి అయితే ఫాల్ అయింది. అండ్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు మీరు గమనిస్తే కొన్ని డేస్ తప్పించి ఎప్పుడైతే ఈ లెవెల్ అబోవ్ వచ్చిందో మార్కెట్, ఈ 21,500 ఆ లెవెల్ అబోవ్ వచ్చిందో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా లెవెల్ బిలో క్లోజ్ అయ్యే ప్రయత్నం కూడా జరగలేదు. మీరు డైలీ క్యాండిల్స్ ని గమనించండి. నేను డైలీ క్లోజింగ్ గురించి మాట్లాడుతున్నాను. సో వన్స్ ఆ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడు మనకి లెవెల్ బ్రేక్ అయ్యే ప్రయత్నం, క్లోజ్ అయ్యే ప్రయత్నం జరగలేదు. ఒకే ఒక్క ఇన్సిడెంట్ లో జరిగింది. ఈవెన్ ఇన్ దట్ కేస్ మార్కెట్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ టువర్డ్స్ 21,100 వరకు కనిపించింది. సో బిలో 21,500 టువర్డ్స్ 21 వరకు కూడా సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. ఒకే ఒక్క ఇన్సిడెంట్. అది కాకుండా ఈ జనవరి స్టార్టింగ్ నుంచి, ఇంకా చెప్పాలంటే డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ లెవెల్ బిలో వెళ్ళి సిగ్నిఫికెంట్ గా మార్కెట్ సస్టైన్ అవ్వలేదు ఒక డే లో. కాబట్టి క్లియర్లీ బ్రాడ్ రేంజ్ మనకి 21,500 టు 22,120 ఆర్ రఫ్ గా 2200 అనుకుందాం. ఈ 600 పాయింట్ జోన్ అయితే క్లియర్ గా అర్థమైపోతుంది కదా. అంటే మోస్ట్లీ మార్కెట్ చాలా టైం బ్యాక్ నుంచి ఇక్కడే ఉంది, ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ దగ్గరికి వద్దాం. ఈ 750 మార్క్ దగ్గరికి ఈ డ్రా చేసిన ఈ డాటెడ్ లైన్ ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ ఈ డాటెడ్ లైన్ కి కింద ఉంటున్న లైన్ కి మధ్యలోనే ఉంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ మీరు చూస్తున్నవన్నీ డైలీ క్యాండిల్స్, గుర్తుంచుకోవాలి. డైలీ క్యాండిల్స్
మెజారిటీ ఆఫ్ టైం ఈ రెండు లైన్స్ మధ్యలోనే కదా ఉంది. ఒకవేళ ఆ లైన్ క్రాస్ చేసి అప్ సైడ్ కి వచ్చే ప్రయత్నం చేస్తే 22,120 వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ మూవ్ అయింది. అండ్ ఈసారి కూడా అదే కనిపిస్తుంది. ఆ డాటెడ్ లైన్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ మార్కెట్ వస్తూ ఉండడం టాప్ సైడ్ కి మనం మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మార్కెట్ పరంగా బులిష్ వ్యూ ని కంటిన్యూ చేయొచ్చు టువర్డ్స్ 22,120. సో రేంజ్ బౌండ్ చూడాలనుకుంటే ఈ 600 పాయింట్ రేంజ్, బులిష్ గా చూడాలనుకుంటే అబౌట్ 21,750, బేరిష్ గా చూడాలనుకుంటే 21,450 బిలో. ఇది మనం రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్న డేటా. ఈ మధ్యలో ఇంకొన్ని లైన్స్ ఉండేవి, అవి కంప్లీట్ గా రిమూవ్ చేశాను. సో స్క్రీన్ ఇంకా క్లియర్ గా క్లారిటీగా కనిపిస్తుందని. అండ్ మీకు గుర్తుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అవుతున్న టైంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా మనం ఇంపార్టెంట్ గా గమనించాల్సిన లెవెల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈవెన్ 5 గుడ్ స్టాక్స్ ఎట్ డిస్కౌంట్ అని చేస్తున్న వీడియోలో కూడా రెసిస్టెన్స్ దగ్గర మనం ఉన్నాం. నేనైతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అయి డౌన్ సైడ్ కి వస్తుంటే 1340 ఇంపార్టెంట్ సపోర్ట్ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని మాట్లాడుకోవడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాను కూడా చెప్తాను. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ అన్నాను, అక్కడి నుంచి పెరుగుతుందని కాదు. నేను ఇదంతా చెప్పాలనుకుంటున్నా లాజిక్ ని కూడా చెప్తాను. అండ్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో సుమారుగా ఈ 1346 దగ్గరకు వచ్చి ఇలా రివర్సల్ అవుతూ ఉండడం ప్రాబబులీ ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ దగ్గర నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని రివర్సల్ అయ్యే ప్రయత్నం చేస్తే బికాస్ ఆఫ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక్కడికి రాకముందే మనం ఇది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టే మనం మాట్లాడుకున్నాం. అక్కడికి వచ్చి రివర్సల్ అవుతూ ఉండడం, ఒకవేళ ఇది నిజంగానే ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ రివర్సల్ ని ప్లే చేస్తే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చెయ్యని బ్యాంక్, ఆల్మోస్ట్ ఒక 18% దగ్గరగా పడిన బ్యాంక్, టాప్ హెవీ వెయిటేజ్ విత్ రెస్పెక్ట్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటున్న బ్యాంక్ రివర్సల్ అవ్వడం మొదలు పెడితే, రికవర్ అవ్వడం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 5%, 4% రికవర్ అయినా ఖచ్చితంగా నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ అబోనే క్లోజ్ అవుతుంది. బికాస్ అదొకటే పెరిగిపోతూ వెళ్ళదు, ఇతర బ్యాంక్స్ ని కూడా తీసుకువెళ్తుంది, సెంటిమెంట్ ని బులిష్ గా ఉంచుతుంది. బ్యాంకింగ్ స్పేస్ లో ఇతర బ్యాంక్స్ కూడా పెరుగుతుండడం ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ నిఫ్టీ రిలేటెడ్ గా 1/3 వెయిటేజ్ ని కలిగి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఈవెన్ సెన్సెక్స్ కి కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రికవరీ చాలా ఇంపార్టెంట్. ఇవాల్టి వీడియోలో నేను ఇదే హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి రివర్సల్ తీసుకుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాని రిలేటెడ్ గా ఇవాళ మనకి ప్రైస్ యాక్షన్ లో కూడా స్ట్రెంత్ కనిపించింది. కమింగ్ డేస్ లో కూడా అదే ప్రైస్ స్ట్రెంత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా ప్లే అయితే అది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని సస్టైన్ చేస్తుంది ఇన్ హైయర్ లెవెల్స్. అండ్ ఫర్ ద కన్ఫర్మేషన్ నిఫ్టీ కూడా 750 అబోవ్ ఉంది. కాబట్టి ఈ అన్ని యాక్టివిటీస్ మార్కెట్ ని ఇక్కడ నుంచి కూడా బులిష్ గా చూడడానికి ఫేవరబుల్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సరే, అంతా బులిష్ గా మాట్లాడుకుంటున్నాం, నెగిటివ్ గా ఏం లేదా. ఒక బిగ్ అలర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. యుఎస్ కి సంబంధించి హౌస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నది యుఎస్ లో ఉంటున్న నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లో ఉందని. మీన్స్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లో ఉందంటే ఒక చిన్న స్టేట్మెంట్ అయితే కాదు. సెక్యూరిటీ థ్రెట్ అంటే యుఎస్ కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ లో ఉందని. అండ్ అది రష్యా రిలేటెడ్ గా చెప్తున్నారు. రష్యాకి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ సీరియస్ నేషనల్ థ్రెట్ ని కలగజేస్తున్నాయనేలా యుఎస్ కి సంబంధించిన హౌస్ ఇంటెలిజెన్స్ చైర్మన్ చెప్తూ ఉండడం, ఐ డోంట్ నో, మార్కెట్స్ అయితే రియాక్ట్ అవ్వలేదు. ఇది ఎంతవరకు మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుందో నాకు తెలియదు, కానీ స్టేట్మెంట్స్ అయితే పెద్దవే, మార్కెట్స్ అయితే పట్టించుకోలేదు. మరి వాళ్ళు ఏం ఫీల్ అయ్యి ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారో తెలియట్లేదు. అండ్ దీన్ని కమింగ్ డేస్ లో మనం కొంత ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ మేబీ ఇంకా అప్కమింగ్ డేస్ లో దీనికి ఏం ఫాలో అప్ రాకపోతే లైట్, ఒకవేళ ఏదైనా వస్తుంటే మాత్రం యూజువల్ గా అయితే ఇది ఒక బిగ్ స్టేట్మెంట్. హోప్ నేను మార్కెట్ ని ఎందుకు బులిష్ గా చూస్తున్నాను దాని పరంగా లాజిక్ మీకు అర్థమైందని. బట్ బులిష్ కూడా ప్రీవియస్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ని బట్టి చూస్తే టువర్డ్స్ 2200 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండాలి. ఇప్పటి వరకు ఎప్పుడు ఆ లెవెల్ అబోవ్ క్లోజ్ అవ్వలేదు కదా, ఇంకొకసారి కూడా రెసిస్టెన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఈ 600 పాయింట్ రేంజ్. బట్ ఇంట్రాడే కానీ అండ్ కొంత షార్ట్ టర్మ్ లో చూడాలనుకున్నప్పుడు అబౌట్ 21,750 బులిష్ గా చూడొచ్చు. అబౌట్ 21,750 టువర్డ్స్ 2200 మార్కెట్ షార్ట్ టర్మ్ బులిష్ గా చూడొచ్చు. బిలో 21,750 ఈ 21,500 to 450 ఈ 50 పాయింట్ జోన్ డౌన్ సైడ్ సపోర్ట్ గా ఉంటూ ఈ 750 రెసిస్టెన్స్ గా ఉంటుందని ఇది ఒక రేంజ్ గా కూడా మార్కెట్ ని గమనించవచ్చు. బట్ బేరిష్ గా మార్కెట్ ని చూసేది మాత్రం 21,450 బిలో మాత్రమే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 64% దగ్గరగా షార్ట్స్ వాళ్ళు ఇంకా సిస్టమ్ లో హోల్డ్ చేస్తున్నారు. అండ్ నిన్న ఫెనామినల్ సెల్లింగ్ ఆల్మోస్ట్ 3,900 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నిన్న వాళ్ళు సెల్ ఆఫ్ అయితే చేశారు. చూడాలి ఇవాళ వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుందని. మార్కెట్స్ లో వాళ్ళు ఎంత సెల్ చేస్తున్నా స్ట్రాంగ్ డెలివరీ యాక్టివిటీ ఇన్ రిలయన్స్ నిన్న అండ్ ప్రీవియస్ గా మార్కెట్ ని కాపాడింది. అండ్ ఇప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లేకి వచ్చింది కాబట్టి ఇక అది ర్యాలీ అవడం స్టార్ట్ చేస్తే లైక్ రిలయన్స్ పెరిగినట్టు అది కూడా 3%, 5% పెరిగిన మార్కెట్స్ ఇంకా పాజిటివ్ గా బులిష్ గా వెళ్తాయి. కాబట్టి కమింగ్ డేస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ప్రైస్ యాక్షన్ ని ట్రేడర్స్ క్లోజ్ గా వాచ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా
లైక్ చేయండి. ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు స్కామ్ చేశారని సుమారు ఒక దగ్గర 1500 crore స్కామ్ కనిపిస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ఆర్టికల్స్ లో మీరు గమనిస్తే 5100 crore దగ్గరగా స్కామ్ జరిగిందని. ఈ స్కామ్ ఎలా జరిగింది? వీళ్ళు మ్యాక్స్ లైఫ్ రిలేటెడ్ గా చేస్తున్న డీల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గతంలో చాలా సార్లు మన ఛానల్ లో కూడా డిస్కస్ చేసాం. రీసెంట్ గా వచ్చిన IRDA అప్రూవల్ ని కూడా మాట్లాడుకున్నాం. ఇందులో భాగంగా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన షేర్స్ ని ఇల్లీగల్ గా ట్రాన్సాక్షన్స్ చేస్తూ సుమారుగా 5000 కోట్ల స్కామ్ కి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు పాల్పడ్డారని ఢిల్లీ హైకోర్టులో బీజేపీ లీడర్ అయిన స్వామి గారు పిటిషన్ అయితే ఫైల్ చేశారు. బికాస్ యాక్సిస్ బ్యాంక్ కి అండ్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళకి మధ్య జరుగుతున్న డీల్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ డీల్ జరగడానికి ముందే యాక్సిస్ సెక్యూరిటీస్ అండ్ యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు రాంగ్ ఫుల్ గా, బికాస్ అదొక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లోకి రాకముందే వాళ్ళ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ముందుగానే మ్యాక్స్ లైఫ్ రిలేటెడ్ గా ఉన్న షేర్స్ ని మార్కెట్ లో కొని ఆ డీల్ వచ్చాక ఆ అనౌన్స్మెంట్ వచ్చాక స్టాక్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి అప్పుడు అమ్మి పెద్ద మొత్తంలో గెయిన్స్ సంపాదించుకున్నారని ప్రీవియస్ గా IRDA వాళ్ళు ఆల్మోస్ట్ 3 crore దగ్గరగా పెనాల్టీని విధించిన జరిగిన ఫ్రాడ్ కి విధించిన పెనాల్టీకి లాజిక్ లేదని, ఇది సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసు అనేలా బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యన్ స్వామి గారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్తూ ఉండడం యాక్సిస్ బ్యాంక్ స్టాక్ ఇవాళ స్టార్టింగ్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ని ఎదుర్కొంది. సివి అలిగేషన్స్ నెక్స్ట్ కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరిగాక నిజంగానే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు తప్పు చేశారని కోర్టు వాళ్ళు కూడా పరిగణిస్తే దెన్ మోస్ట్లీ ఇది ఢిల్లీ హైకోర్టులో ఉంది కాబట్టి సుప్రీం కోర్టుకు కూడా వెళ్తుంది. ఇదంతా కూడా అంత ఈజీగా తేలిపోయే విషయం కాదు. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసేంత వరకు కూడా వెయిట్ చేశాను. వీళ్ళు ఏదైనా అనౌన్స్మెంట్ పబ్లిక్ గా ఎక్స్చేంజెస్ కి ఇస్తారా, ఇలా మా మీద కథనాలు వస్తున్నాయి ఇవి నిజమా కాదా, మేము అలాంటి స్కామ్ చేసామా లేదా, దీని మీద ఏదైనా క్లారిటీ ఇస్తారని ఇంకా ఏదైతే అఫీషియల్ గా మనకి యాక్సిస్ బ్యాంక్ సైడ్ నుంచి రాలేదు. కొంచెం వెయిట్ చేసి వీళ్ళ సైడ్ వర్షన్ అండ్ కోర్టులో జరిగే విచారణ కూడా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత స్టాక్ రిలేటెడ్ గా రియల్ ఇంపాక్ట్ అనేది అప్పుడు కలుగుతుంది. అప్పటి వరకు ఇది మార్కెట్ సీరియస్ గా పట్టించుకుంటున్నట్లయితే కనిపించట్లేదు. అండ్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నిటి గురించి తను డిస్కస్ చేస్తూ నెక్స్ట్ డేట్ 13 March 2024 అంటున్నారు. ప్రాబబ్లీ అది నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏమో. మేబీ ఆ రోజు మనకి ఇందాక అనుకున్నట్లు ఒక క్లారిటీ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. అండ్ ఈ లోపు కూడా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు సీరియస్ గా స్టాక్ రియాక్ట్ అవుతుంటే రెస్పాన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవడానికి కొత్త నెగిటివ్ న్యూస్ ఆర్ పాజిటివ్ న్యూస్ ఏం లేదు. రీసెంట్ టైమ్స్ లో 10% సర్క్యూట్ లిమిట్ లో ఉండేది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. బట్ కంటిన్యూస్ గా స్టాక్ ఫాలో అవుతున్నా రైజ్ అవుతున్నా లిమిట్స్ మారుతాయి. ఇప్పుడైతే 5% సర్క్యూట్ లిమిట్ కి వచ్చింది. అండ్ ఇవాళ కూడా ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అక్కడి నుంచి రికవర్ అవడానికి ప్రయత్నిస్తున్న అగైన్ లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. కొత్తగా ఏ నెగిటివ్ అప్డేట్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రీసెంట్ గా పేటిఎం రిలేటెడ్ గా దర్యాప్తు చేస్తున్నారని వస్తున్నదే లేటెస్ట్ అప్డేట్. బట్ స్టిల్ ఇవి ఎంతవరకు కొనసాగుతాయి, ఇంపాక్ట్ బిజినెస్ మీద ఎంతవరకు ఉంటుందన్న అన్సర్టనిటీ స్టాక్ ని ఇంకా లోయర్ సైడ్ తీసుకువెళ్తూ ఇవాళ కూడా డౌన్ సైడ్ 5% లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ చేసింది. ఫ్రెండ్స్ ఇవాళ ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. బ్లాక్ మనీని అండ్ క్యాష్ లో జరుగుతున్న డీలింగ్ ని ఆపడానికి పొలిటికల్ పార్టీస్ చేస్తున్న ఫండింగ్ ని ఎలక్ట్రోలర్ బాండ్స్ ద్వారా చేయొచ్చు. 2018 లో తీసుకొచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నా త్రూ ఎలక్ట్రోలర్ బాండ్స్ ఎవరైనా డొనేట్ చేయొచ్చు. అండ్ అప్పుడు తీసుకొచ్చిన రూల్ ఏంటంటే ఎవరికి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ లో కూడా అసలు ఎవరు డొనేట్ చేశారు, ఎంత డొనేట్ చేశారు, ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేశారు త్రూ ఎలక్ట్రోలర్ బాండ్స్ అని తెలుసుకునే అధికారాన్ని ఇవ్వలేదన్నమాట. సో ఈ స్కీమ్, ఈ ఎలక్ట్రోలర్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఎవరు డొనేట్ చేశారు, ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేశారు, అసలు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు తెలుసుకునే అధికారం ఏ ఒక ఇండియన్ సిటిజన్ కి లేదు. అండ్ వాళ్ళ నేమ్స్ ని కూడా ఇది SBI ద్వారా జరగాలి కాబట్టి SBI వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేయకూడదు. అండ్ ఇవేవి కూడా కాన్స్టిట్యూషన్ పరంగా లేవని అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని సప్రెస్ చేస్తున్నాయని ధర్మాసనం భావిస్తూ ఈ ఎంటైర్ ప్రాసెస్ ని రద్దు చేస్తున్నట్లు, బ్లాక్ మనీని తగ్గించడానికి ఇది తీసుకురావడం కూడా జస్టిఫికేషన్ కనిపించట్లేదనేలా ధర్మాసనం భావిస్తూ 5 జడ్జులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఈ ఎంటైర్ ఎలక్ట్రోలర్ బాండ్ రిలేటెడ్ గా ఒక బిగ్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. అండ్ SBI వాళ్ళకు కూడా అసలు దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ లో డిస్క్లోజ్ చేయాలని కూడా బై March 13th లోపు పబ్లిష్ చేయాలని కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. యూజువల్ గా ఇక్కడ వినిపిస్తున్న ప్రధాన క్వశ్చన్ ఏంటంటే లెట్స్ సే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా పదవిలోకి వచ్చింది అనుకోండి, అనుకుందాం నేనే పదవిలోకి వచ్చాను, నాకు మీరు ఒక 5,000 కోట్లు డొనేట్ చేశారనుకోండి, మీరు నాకు 5,000 కోట్లు డొనేట్ చేశారు కదా అని నేను మీకు ఏదో రకంగా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తే ఇది క్విడ్ ప్రో కో కిందకి వస్తుంది కదా. లైక్ మీరు నాకు హెల్ప్ చేశారు, నేను ఇండైరెక్ట్ గా మీకు ఏదో రకంగా హెల్ప్ చేశాను, ఇలాంటి వాటి కిందకి ఇది వెళ్ళిపోతుందని ధర్మాసనం భావిస్తూ దీన్ని రద్దు చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ దీనివల్ల ఒక పొలిటికల్ పార్టీ అని కాదు, బికాస్ సోషల్ మీడియాలో బీజేపీ అని కొంతమంది లైక్ ఎక్కువ డబ్బులు బీజేపీకి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది పర్సంటేజ్ వైజ్ గా చూసినప్పుడు కాంగ్రెస్ కి ఎక్కువ వెళ్ళింది అంటున్నారు. అండ్ ఇంకొంతమంది రీజనల్
రీజనల్ పార్టీస్ నేమ్స్ ని తీసుకొస్తున్నారు. కొంతసేపు పొలిటికల్ గా ఉంటుంది దాన్ని పక్కన పెడితే, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే, సుప్రీంకోర్టు వాళ్ళ ఒక తీర్పునిచ్చాక దాన్ని ఫాలో అవ్వాల్సిన థింగ్ ఇండియన్ సిటిజన్స్ గా మన ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ నెంబర్స్ బాగా వస్తుండడం, ప్రాఫిటబుల్ అవుతాం, క్యాష్ ని ఎటు పడితే అటు యూస్ చేయం, బ్యాలెన్స్ షీట్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి పెట్టుకుంటామని జొమాటో వాళ్ళు చేసిన అన్ని స్టేట్మెంట్స్ తో జొమాటో రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇంకో కొత్త నోట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన 181 టార్గెట్ నుంచి జొమాటో టార్గెట్ ని 227 కి రివైజ్ చేస్తూ FY26 వాల్యుయేషన్ కి 41 టైమ్స్ లో ఈ పర్టికులర్ స్టాక్ ని చూస్తున్నట్టు, అండ్ ఆ సినారియోలో కూడా QSR స్టాక్స్ కి 30% డిస్కౌంట్ లోనే చూస్తున్నట్టు, బై FY26 కి జొమాటో 5100 crores దగ్గరగా ప్రాఫిట్స్ ని సంపాదిస్తుందని, ఈవెన్ బ్లింకిట్ ఒక గ్రోత్ ని కూడా కన్సర్వేటివ్ గానే చూస్తూ ఈ టార్గెట్ ని వీళ్ళు ఇస్తున్నారనేలా జొమాటో రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తుండడం ఇవాళ స్టాక్ గెయిన్ అయింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ పెద్దగా ఏం లేవు, నెంబర్స్ నార్మల్ గానే ఉన్నాయి, ఈవెన్ ట్రాక్టర్ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. బట్ స్టిల్ స్టాక్ ఇలా ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ వీళ్ళ ఎంటైర్ నెంబర్స్ లో ట్రాక్టర్ నెంబర్స్ వీక్ గానే ఉంటున్నా, వీళ్ళ SUV నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటుండడం. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా M&M రిలేటెడ్ గా వాళ్ళ టార్గెట్స్ ని అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది. సిటీ, CLSA వీళ్ళందరూ కూడా వీళ్ళ SUV వాల్యూమ్స్ బెటర్ గా ఉంటున్నాయి. కాబట్టి FY24 to FY26 ప్రీవియస్ గా వాళ్ళు అనుకున్న EPS గ్రోత్ కంటే ఇంకా హైయర్ గ్రోత్ ఉంటుందని వాళ్ళ టార్గెట్స్ ని కూడా అప్ సైడ్ రివైజ్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఫ్రెండ్స్, నిన్న Feb 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలయన్స్ జియో వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. డియర్ ఎయిర్టెల్ యూజర్స్, ఈ వ్యాలంటైన్స్ డే లో మీ రిలేషన్షిప్ లో ఉంటున్న రెడ్ ఫ్లాగ్స్ ని ఇగ్నోర్ చేయకండి. సో ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ యువర్ ఎక్స్ అనేలా ఇండైరెక్ట్ గా ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఉన్న మీ కష్టాల్ని ఇగ్నోర్ చేయొద్దు. కాబట్టి ఎయిర్టెల్ నుంచి మూవ్ అవ్వండి జియో కని. మీకు జియో సిమ్ కావాలన్నా, జియోలో జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయమన్నారు. దీనికి ఎయిర్టెల్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఆ పోస్ట్ కి వచ్చిన కామెంట్స్ ని ఎయిర్టెల్ మాకు బెస్ట్ గా ఉంది, అక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఏం లేవు ఉన్నదాన్ని ఒక చిన్న వీడియో క్లిప్ లా పెడుతూ మా కస్టమర్స్ ఒక హృదయాల్లోను అండ్ కాంపిటీటర్స్ ఒక మైండ్ లోను వితౌట్ పేయింగ్ రెంట్ మేము అలా చిరకాలం ఉంటామని ఎయిర్టెల్ వాళ్ళు కూడా దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది కొంత ఫనీగా ఉంది, బట్ ఇవి రెండు కూడా మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాబట్టి ఇది నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు? అండ్ నాకు పర్సనల్ గా అయితే ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్సనలీ 2 సిమ్స్ ని వాడుతుంటాను, బట్ ఇంటర్నెట్ ని ఎక్కువ ఎయిర్టెల్ లో వాడుతూ ఉంటాను, స్పీడ్ ఎక్కువ ఉంటుందని. మీరు ఏ సిమ్ ని వాడుతుంటారని, మీకు ఏ సిమ్ రిలేటెడ్ గా బెస్ట్ సర్వీస్ అండ్ డేటా స్పీడ్ ఉంటుందని మీకు అనిపిస్తుంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్, మీకు గుర్తుంటే ప్రీవియస్ గా ఒక రోజు స్పెషల్ గా ఒక సెషన్ ఉంటుందని ఫస్ట్ మనకు అప్డేట్ ఉంటూ, తర్వాత సడన్ గా నైట్ కి నైట్ NSE వాళ్ళు అదేం స్పెషల్ గా ఉంటున్న సెషన్ కాదు, అది నార్మల్ ట్రేడింగ్ సెషనే, తర్వాత వర్కింగ్ డే ని హాలిడే గా NSE వాళ్ళు ప్రకటించేశారు కదా, అప్పుడు జరగాల్సిన స్పెషల్ సెషన్ March 2nd జరుగుతుందని, అండ్ అది 2 phases లో ఉంటుందని. ఫస్ట్ ఫేజ్ లో 9:15 నుంచి 10 o'clock వరకు ప్రైమరీ సైట్ లో నార్మల్ ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంది. సెకండ్ ఫేజ్ లో డిజాస్టర్ రికవరీ సైట్ లో 11:30 నుంచి 12:30 వరకు FNO యాక్టివిటీ పరంగా ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుందని, అండ్ దానికి ఉంటున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకొకసారి చెప్తున్నాను. ప్రతి ఒక్క స్టాక్ కి అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్ బ్యాండ్ లిమిట్ 5% ఉంటది, అండ్ అంతకంటే తక్కువ లిమిట్స్ ఉంటున్నవి లైక్ 2% సర్క్యూట్ లిమిట్స్ కూడా ఉంటాయి కదా, వాటికైతే అదే మెయింటైన్ అయిపోతుంది. కాబట్టి అన్ని ఫ్యూచర్స్, అన్ని ఆప్షన్స్ అన్ని మీకు 5% రేంజ్ లోనే కొనసాగుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ ఆ రోజు మిమ్మల్ని ఇంట్రాడే యాక్టివిటీకి అలో చేయకపోవచ్చు. ప్రీవియస్ గా అయితే అలో చేయమని చెప్పారు. మరి దగ్గర పడే కొద్దీ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ అందరూ కలిసి దీని రిలేటెడ్ గా ఒక డేటాని కూడా రిలీజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మోస్ట్లీ ఇంట్రాడే యాక్టివిటీ జరగకపోవచ్చు, డెలివరీ బయింగ్ యాక్టివిటీ కనిపించవచ్చు. ఆ డేకి ముందు ఈ టాపిక్ పై ఇంకొకసారి నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఇది March 2nd సాటర్డేనా ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ లో కార్లైల్ గ్రూప్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, 2022 లో ఆల్మోస్ట్ ₹13.78 దగ్గరగా ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు 2022 లో. దాని రిలేటెడ్ గా సుమారుగా 40 కోట్ల షేర్స్ ని ఇవాళ ఎగ్జిట్ అయినట్టు CNBC ఆవాజ్ వాళ్ళు సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నట్టు డేటా అయితే షేర్ చేస్తున్నారు. మరి చూడాలి ఇవాళ బ్లాక్ డీల్ డేటాలో ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా కార్లైల్ వాళ్ళు సెల్లర్స్ గా ఉన్నారా లేదా అని. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కోటాక్ మహీంద్రా బ్యాంక్ కి సంబంధించిన డైరెక్టర్ అయిన KVS మానియన్ గారిని CEO క్యాండిడేట్ గా షార్ట్ లిస్ట్ చేసినట్టు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఆర్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న డేటాతో స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. బికాస్ ఫెడరల్ బ్యాంక్ కి ఆల్రెడీ కొనసాగుతున్న CEO పొజిషన్ కి ఆల్టర్నేటివ్ గా ఇంకొన్ని పేర్లు ఇవ్వాలని RBI వాళ్ళు అడిగారు. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు KVS మానియన్ గారిని CEO క్యాండిడేట్ గా ప్రపోజ్ చేస్తున్నట్టు షార్ట్ లిస్ట్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. టోటలీ 3 నేమ్స్ ని సబ్మిట్ చేస్తున్నారని, అండ్ అందులో RBI వాళ్ళు సెలెక్ట్ చేసే క్యాండిడేట్ ని CEO గా వాళ్ళు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సోర్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్. సో ప్రెసెంట్ ఉంటున్న MD అండ్ CEO అయిన శ్రీనివాసన్ గారు ఇయర్ ఎలాగో బ్యాంక్ ని వదిలి వెళ్తారు కాబట్టి ఈ లోపు ఈ బ్యాంక్ ని
లీడ్ చేసే పర్సన్ కోసం ఎక్స్టర్నల్ క్యాండిడేట్ గా కోటాక్ బ్యాంక్ కు సంబంధించిన డైరెక్టర్ అయిన కేవీఎస్ మానియన్ గారిని అండ్ ఇంటర్నల్ గా ఇద్దరు క్యాండిడేట్స్ ని టోటల్ గా ఈ 3 క్యాండిడేట్స్ ని ఆర్బీఐ అప్రూవల్ కోసం పంపిస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ ఇలా ర్యాలీ అయింది. నెక్స్ట్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇంపార్టెంట్ 30 పాయింట్ జోన్ లో రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. అగైన్ అప్ సైడ్ కు వస్తున్నప్పుడు ఈ 30 పాయింట్ జోన్ అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే దెన్ ఆన్ ఇంట్రాడే బేసిస్ 22,070 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ బిలో సపోర్ట్ 21,840. ఇవాళ సిరీస్ ఆఫ్ కన్సల్టేషన్ జరిగింది అక్కడే కాబట్టి ఆ ఇంపార్టెంట్ లెవెల్ నే మనం ట్రాక్ చేయొచ్చు. అండ్ ఆ బిలో 21,796 ఇవాళ ఫస్ట్ హవర్ లో ఉంటున్న ఫాల్ లో అక్కడ మనకు సపోర్ట్ ఉంది. సో మనకి టైం టెస్టెడ్ లెవెల్స్ ఆల్రెడీ కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ఇవాల్టి డే కి అవే లెవెల్స్ ని మనం ఇంపార్టెంట్ గా గమనించాలి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 45,970 అండ్ అబోవ్ 46,455 అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్ నిన్నటి వీడియోలో అనుకున్నట్టు ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ 750 అబోనే ఉంటే దెన్ 21,500 టు 22,100 ఈ 600 పాయింట్ రేంజ్ కి షిఫ్ట్ చేసుకోవాలనుకున్నాం రేంజ్ ని. అంతకు ముందు 21,300 టు 21,900 ఈ 600 పాయింట్ జోన్ లో ఉన్నాం. 750 అబౌవ్ క్లోజింగ్ అయితే 200 సపోర్ట్ ని 200 రెసిస్టెన్స్ ని మూవ్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి ఫ్రమ్ 21,300 టు 21,500 సపోర్ట్ ని, ఫ్రమ్ 21,900 22,100 కి రెసిస్టెన్స్ ని చేంజ్ చేస్తూ ఇప్పుడు కొత్త రేంజ్ గా 21,500 టు 22,100 ని కమింగ్ డేస్ లో మార్కెట్ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.